ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి జనం తాకిడి ఎక్కువైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో సీజనల్ వ్యాధులతో ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలు ఆడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనము అనంతపురం నగరంలో సర్వజన ఆసుపత్రిలో ప్రస్తుతం ఓపీ కౌంటర్ వద్ద అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్కి సంబంధించి నమోదు ప్రక్రియ కౌంటర్ దగ్గర చూడొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఎవరైతే ఉన్నారో జ్వరాలు బాధపడుతూ చిన్నపిల్లలు పిలుచుకొని వచ్చిన పరిస్థితి. ఇన్ పేషెంట్లు టోకెన్ తీసుకొని డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా పాపకి జలుబు జ్వరం పడిశం ఎన్ని రోజుల నుంచి ఉంది? 3 days అవుతుంది. చిన్నపిల్లలు తీసుకొని పెద్ద ఎత్తున హాస్పిటల్ ఓపీకి వస్తారు. అలాగే చూపించుకునే ఇన్పేషెంట్ హాస్పిటల్స్తో కూడా పూర్తిగా రద్దీగా ఉన్న పరిస్థితి చూడొచ్చు. ఓపీ దగ్గరే ఇంత రద్దీగా ఉంటే వాటిలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జ్వరాలతో బాధపడుతున్న వారు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్న విజువల్స్ చూడొచ్చు. దగ్గు జలుబు జ్వరంతో ఇక్కడ బాధపడుతున్నారు. ఏమైందమ్మా? జ్వరం వస్తుంది? ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 2 రోజుల నుంచి. ఏమేమా? జలుబు దగ్గు జ్వరం. జలుబు దగ్గు జ్వరం. చాలా మంది దగ్గు జలుబుతో వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడవచ్చు ఎక్కువ భాగం సీజనల్ వ్యాధితో బాధపడుతున్నారు. చిన్నారులు అయితే ఎక్కువ భాగం బారిన పడిన పరిస్థితి ఉంది. చిన్నారులే ఎక్కువ మంది ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఓపీకి ఎంతమంది వస్తారన్నా? మామూలుగా ఇన్ పేషెంట్లు ఎంతమంది, అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తారు? సార్ పర్ డేకి 2000 నుంచి 3000 వరకు రావచ్చు సార్ ఓపీకి. ఎస్. అవుట్ పేషెంట్లు ఎంతమంది ఉంటారు? 150 నుంచి 200 దాకా. అనంతపూర్ హెడ్ క్వార్టర్ కావడంతో రోజు ఓపీ 2000 నుంచి 3000 వరకు వస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎక్కువ భాగం చిన్నారులతో మహిళలు కూడా జ్వరాలు బాధపడ్డారు. దగ్గు జలుబుతో పాటు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువ భాగం వచ్చారు. పెద్ద ఎత్తున చిన్నారులు దగ్గు జలుబు జ్వరాలతో బాధపడుతున్న వారు కూడా ప్రైవేటు ఆసుపత్రులు కూడా నిండిపోయిన పరిస్థితి. ఇది సీజనల్